ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 226 వీడియో. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోను లైక్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఒకే దగ్గర అందుబాటులో ఉంటాయి. ఛానల్లోకి వెళ్ళి మీరు ప్లేలిస్ట్ కనుక సెట్ చేసినట్టయితే డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పేరుతో ఉంటుంది. అన్ని వీడియోస్ మీకు ఒకే దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉండేట్టు చేయడం జరిగింది. ఇక ఈరోజు మనకి క్వశ్చన్ నెంబర్ 1, ఇది నిన్న మీకు డైరెక్ట్ క్విజ్లో ఇచ్చిన క్వశ్చన్. ఏ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య సంవత్సరంగా ప్రకటించింది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి: 2010, 2025, 2024, 2019. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీరైతే గెట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 2010ని అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి గుర్తించడం జరిగింది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం మే 22. ఇది కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ అండి. అంతకుముందు మనకు ప్రీవియస్ క్వశ్చన్ కూడా జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం 2002. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ చాలా బిట్స్ అయితే కవర్ అవుతున్నాయి. దీనిని అమలు చేయడానికి చెన్నై కేంద్రంగా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 4 బిట్స్ అయితే నేను ఫస్ట్ క్వశ్చన్ కింద కవర్ చేశాను. క్వశ్చన్ నెంబర్ 2, ఇటీవల ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్లో ఉందండి. ఇది IMF అంచనాల ప్రకారం ప్రపంచంలో భారత్ ఎన్నో ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. రీసెంట్గా మనకు నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం ఎన్నవ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, 5 2. రైట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్సర్ 2, అంటే 4th లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా నిలిచింది. మీకు ప్రపంచంలో టాప్లో అమెరికా ఉంది, 2nd ప్లేస్ చైనా, 3rd ప్లేస్ జర్మనీ, 4th ప్లేస్ ఇండియా. జపాన్ని అధిగమించి ఇండియా $4.187 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. చాలా ముఖ్యమైన బిట్, ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ఏ నగరాల మధ్య అందుబాటులోకి రానుంది? మరి త్వరలో మనకి భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు జపాన్ సహకారంతో అందుబాటులోకి రానుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి: హైదరాబాద్ ముంబై, న్యూఢిల్లీ అహ్మదాబాద్, ముంబై అహ్మదాబాద్. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు మీకు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆన్సర్ 3 అండి. ముంబై టు అహ్మదాబాద్ 2028 నాటికి ఇది అందుబాటులోకి రానుంది. ప్రతి అవర్కి గంటకి 320 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ రైలు అయితే ప్రయాణిస్తుంది. ప్రస్తుతం వందే భారత్ మనకు గరిష్ట వేగం 180 కిలోమీటర్స్ ఉంది. దీన్ని అయితే అధిగమించబోతుంది. దీంట్లో 81% నిధులు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఇస్తుంది. గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైన బిట్ ఇది ఈ బుల్లెట్ రైలు సాంకేతికత కోసం. క్వశ్చన్ నెంబర్ 4, ప్రపంచ తేనెటీగల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ డైరెక్ట్ ఇచ్చాను. మే 20ని ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా జరుపుకుంటామండి. క్వశ్చన్ నెంబర్ 5, ఏ రాష్ట్రంలో రైతులు సోన్ హనీ పేరుతో ఆర్గానిక్ తేనె ఉత్పత్తి చేస్తున్నారు? ఒక్కొక్కసారి ఇలాంటి ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉంటాయి, అందుకే ఈ ప్రశ్న తీసుకోవడం జరిగింది. ఛత్తీస్గఢ్ రైతులైతే మనకి సోన్ హనీ పేరుతో ఆర్గానిక్ తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 6, పాకిస్తాన్ భారత్పై 2025లో చేసిన ప్రతి దాడికి ఏ పేరు పెట్టింది? ఇండియా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే పాకిస్తాన్ అయితే ఆపరేషన్ బన్యన్ మర్సూస్ పేరుతో అటాక్ చేయడం జరిగింది. ఏ స్ట్రక్చర్ మేడ్ ఆఫ్ లెడ్ అని దీని యొక్క అర్థం అండి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే, చదువుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా పేరును ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎలా మార్చింది? రీసెంట్గా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లా అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారుస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2015-20 మధ్య ప్రపంచంలో అత్యధిక అటవీ నిర్మూలన కలిగిన దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 2. ఎక్కువ అటవీ నిర్మూలన కలిగిన దేశాల జాబితా ఇచ్చారు. అందులో ఇండియా ప్లేస్ వచ్చేసి 2వ స్థానంలో ఉందండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మనం 2nd ప్లేస్లో ఉన్నాం. 2001-2024 మధ్య దేశంలో అస్సాం రాష్ట్రం అత్యధికంగా చెట్లను కోల్పోయింది. పర్టికులర్ గుర్తుంచుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 9, ఇటీవల భారత్ బయోటెక్ రూపొందించిన హిల్ కాల్ అనే టీకా వ్యాక్సిన్ దేనికి సంబంధించింది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు: కలరా వ్యాధి, కాలా అజార్, మలేరియా, టైఫాయిడ్. హిల్
సిలికాల్ అనే టీకాను రీసెంట్గా మనకి వార్తల్లోకి రావడం జరిగింది. ఇది దేన్ని నిర్మూలించడానికి ఈ టీకా తీసుకొస్తున్నారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఓరల్ కలరా వ్యాక్సిన్ అనేది కలరా వ్యాధి నిర్మూలించడానికి ఇదైతే తీసుకొస్తున్నారు. లాస్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ లోగో సృష్టికర్తలు ఎవరు? ఏదైతే మరి పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది, దీనికి ఒక లోగో సృష్టించడం జరిగిందండి. ఈ లోగో సృష్టికర్తల పేర్లు రీసెంట్గా భారత ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ అనౌన్స్ చేసింది. లెఫ్టినెంట్ కల్నల్ హర్ష గుప్తా, అదేవిధంగా హవల్దార్ సురీందర్ సింగ్, ఈ ఇద్దరైతే మనకి ఆపరేషన్ సింధూర్ లోగోను సృష్టించడం జరిగింది. మనకు ఆపరేషన్ సింధూర్ అనే పదాలు పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటాయి. సింధూర్లోని ఒక ఓలో మీకు ఒకటి సింధూరంతో ఉన్న గిన్నెను చిత్రీకరించిండ్రు, మరొక ఓ చుట్టూ దాని చుట్టుపక్కల ఎర్రటి పొడిలో కొంత భాగం చిందినట్లు, చెల్లాచెదరుగా ఉన్నట్లు, చిందిన రక్తాన్ని పోలి ఉంటుంది. సో ఇది మనకు ఆపరేషన్ సింధూర్ లోగోకు సంబంధించి ఈరోజు మనకి లాస్ట్ క్వశ్చన్. సో ఇవి మనకి ఈరోజు నేను మీకు ఇచ్చిన ఇంపార్టెంట్ ప్రశ్న. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మిస్ కాకుండా మన ఛానల్ని ఫాలో కండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.